వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతీరెడ్డితో కలిసి ఆంధ్రప్రదేశ్ గవర్నర్తో ఈరోజు గంటపాటు సమావేశం అయ్యారు. అంతసేపు సమావేశం అయ్యారు అంటే ఖచ్చితంగా కీలకమైనటువంటి అంశాల మీద చర్చించుండొచ్చు అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి దంపతులు గవర్నర్ని కలవడానికి గల కారణాలేంటి, అంతసేపు సమావేశంలో ఏ అంశాలు కీలకంగా చర్చించి ఉండొచ్చు అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతీరెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్తో గంటపాటు సమావేశం అయ్యారు. అంతసేపు సమావేశం అయ్యారు అంటే కీలకమైనటువంటి అంశాల మీద చర్చించి ఉండొచ్చు అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి దంపతులు గవర్నర్తో సమావేశం అవ్వడానికి గల కారణం ఏంటి, ఆ సమావేశంలో ఏ అంశాల మీద చర్చ జరిగి ఉండొచ్చు ప్రధానంగా అంటే ఏం చెప్తారు సార్? వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక్కడే వెళ్తాడు, ఏక్ నిరంజన్. గవర్నర్ గారి దగ్గర మాత్రం సతీ సమేతంగా వెళ్తున్నాడు. అంటే దేవదేవుని దగ్గరికి వెళ్ళటానికి మాత్రం జంట అవసరం లేదు. ఇక్కడ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళే క్రమంలో సతీ సమేతంగా మంచిదే, వెళ్ళినందుకు మనం తప్పట్లేదు. వెళ్ళిన కార్యక్రమాలు ఏంటి, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఇప్పుడు ఆయన విదేశీ పర్యటన చేసి వచ్చాడా, లేకపోతే వేరే కార్యక్రమాలు ఏదైనా ఉన్నాడా, లేకపోతే ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నాడా, దాని గురించి ఈ ప్రభుత్వం ఏమి స్పందించట్లేదా, దీని గురించి కాదు, ప్రజలతో కాదు, లేకపోతే ప్రభుత్వం గురించి కాదు, రాష్ట్రం గురించి కాదు, దేశం గురించి కాదు, తన గురించి మాత్రమే. అంటే వరుస అరెస్టులు వైఎస్ఆర్సీపీని భయపెడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైందని, ఆ భయం కారణంగానే ప్రతి మంగళవారం తాడేపల్లి ప్యాలెస్లో ఉండేటువంటి జగన్ గత మంగళవారం మాత్రం తాడేపల్లి ప్యాలెస్కి రాలేదు, భయపడ్డారు అనేటువంటి ప్రచారం జరుగుతోంది. దానికి నిజంగా బలం చేకూర్చేలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరు ఊహించని విధంగా గవర్నర్ గారితో గంటసేపు సమావేశం అయ్యారు. ఏంటి సార్ అసలు దీని ఎలా? మీరు అన్నట్టు మిథున్ రెడ్డిని అదుపులో తీసుకుంటారని అతను ఊహించాల. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదుపులో తీసుకున్నప్పుడే సగం వాయువు కుంగేసింది, సగం ఆధారాలు దొరికేసిపోయింది. అంటే దొరికినాయి, ఈ చెవిరెడ్డి వల్ల ఏమి వాళ్ళకి తెలియలా, ఆధారాలు దొరికినాయి కాబట్టి చెవిరెడ్డిని అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత మిథున్ రెడ్డిని అదుపులో తీసుకుంటారని అతను కానీ ఎవరు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ ఎవరు ఊహించలా. ఎప్పుడైతే మిథున్ రెడ్డిని అదుపులో తీసుకున్నారో అర్థమైపోయింది. ఇది వాళ్ళు చక్కగా 305 పేపర్లలో వివరంగా రాసి న్యాయస్థానానికి సమర్పించిన దాంట్లో అన్ని వివరాలు పొందుపరిచారు. ఈ 3,500 కోట్ల రూపాయలు కూడా ముడుపులు మాత్రమే. ఆ డబ్బులు ఎన్నికల సందర్భంగా ఎక్కడెక్కడ పంపిస్తున్నారనే దాని మీద కాగితాల్లో ఉండదాన్ని పట్టుకున్నారు కాబట్టి ఈరోజు అంతవరకే. అక్కడ వాళ్ళు కూడా దాంట్లో పొందుపరిచారు, ఇది ముడుపులు మాత్రమే, ఇంకా దీనికి సంబంధించినవన్నీ బయటకు తీసుకురావాలి. ఏ ఏ మద్యం తయారీ వాళ్ళు అయితే ఉన్నారో, పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళు ఎంత మద్యాన్ని తయారు చేశారు, ఈ మద్యాన్ని తయారు చేసి ఈ నాసిరకం మద్యాన్ని తయారు చేసింది వీళ్ళకి సంబంధించిన 67% మద్యం తయారు చేసిన వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ వివరాలు ఏంటి, ఎవరు వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా రాయించుకున్నారు, లేదంటే ఎవరు వీళ్ళు దాన్ని మొదలుపెట్టించారు, దాంట్లో ఎవరి పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాంతోపాటు ఎంత ధనాన్ని, ఇది లెక్కల వరకు ముడుపులు, ఇవి కాకుండా వాళ్ళే తయారు చేసినటువంటి మద్యాన్ని మళ్ళీ 100 రూపాయలది 150 రూపాయలు చేశారు, 150ది 250 రూపాయలు చేసి వాళ్ళే అమ్మారు. కాబట్టి అది ప్రభుత్వానికి లెక్కలు చెప్పలేదు కాబట్టి ఆ లెక్కలకు సంబంధించినవన్నీ కూడా ఈరోజు బయట పెట్టారు. కాబట్టి వీళ్ళు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి తరువాత ఎవరున్నారు, భారతీరెడ్డి ఎందుకున్నారు అంటే బంగారం, ముంబైకి సంబంధించినటువంటి మద్యం తయారీ చేసేవాళ్ళు, ఆంధ్ర రాష్ట్రానికి పంపించేవాళ్ళు, వాళ్ళు ముడుపుల రూపేణా డబ్బు కాదు, మాకు బంగారం కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి నగల దుకాణానికి వాళ్ళు డబ్బులు చెల్లించేసి ఆ బంగారాన్ని వీళ్ళకి అప్పచెప్పారనేది ఇప్పుడు అభియోగం. ఇవన్నీ ఆధారాలు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పట్టుకున్నారు, లేదంటే మిథున్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అదుపులో తీసుకున్నారు, ధనుంజయ రెడ్డిని అదుపులో తీసుకున్నారు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు, బాలాజీ గోవిందప్పని అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు బాలాజీ గోవిందప్పని మిథున్ రెడ్డిని అదుపులో తీసుకున్న తర్వాత బాలాజీ గోవిందప్పకు సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ కార్యాలయంలో మొన్న జరిగినటువంటి దాంట్లో చాలా వివరాలన్నీ బయటకు వచ్చినాయి. ఆ వివరాలు ఏందయ్యా అంటే వివరాలన్నీ కూడా
భారతీ సిమెంట్కి సంబంధించింది కాదు, లేకపోతే డీ క్యాట్కి సంబంధించింది కాదు. వాళ్ళు విదేశీ వాళ్ళు వీళ్ళు కొనుక్కున్నారు. ఇందుట్లో దాంట్లో వీళ్ళు కూడా భాగస్వాములే. అంతే తప్ప ఇప్పుడు గతంలో లాగా వీళ్ళ ఆధీనంలో లేదు దానికి సంబంధించిన సిమెంట్ దానికి సంబంధించినంత వరకు. ఇప్పుడు ఆయన కార్యాలయంలో చాలా వివరాలు బయటకు వచ్చినాయి. ఆ వివరాల్లో భారతిరెడ్డికి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తన దాకా వచ్చి అయిపోయింది అనుకుంటే మళ్ళీ భారతిరెడ్డి గారు కూడా దీంట్లో ఉన్నారు. కాబట్టి ఏ విధంగా బయటపడాలి అన్న దాంట్లో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా చేసినటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీకి దగ్గరైనటువంటి వ్యక్తి, ఇప్పుడున్నటువంటి గవర్నర్ గారు. కాబట్టి మరి ఆయన దగ్గరకు వచ్చి బతిలాడుకొని బామాలుకొని భారతీరెడ్డి పేరు లేకుండా చేసే క్రమంలో భాగంగా ముందుకెళ్తున్నాడు. దానికోసం వెళ్ళి కలిశాడని అయితే నేను భావిస్తున్నా. ఓకే, అంటే కేవలం మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం మాది మాత్రమే చర్చ జరిగేటువంటి అవకాశం ఉందా, లేదంటే అసలు అంటే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, అందులో భాగంగానే అక్రమ కేసులు బనాయిస్తుంది అంటూ వైకాపా నాయకులు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆ అంశం కూడా ఏదైనా చర్చకొచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ఇప్పుడు గవర్నర్ గారికి అన్ని విషయాలు చేరతాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏంటి, గతంలో ఆయన చూశాడు, ఇప్పుడు చూస్తున్నాడు. ఆయన ఇందాక నేను చెప్పినట్టు సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా చేసినటువంటి వ్యక్తి. ఆయనకి ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసు. ఎందుకంటే ఆయన దగ్గర అనుమతి కూడా తీసుకున్నారు. విడతల రజనీ కావచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి కావచ్చు, మిగిలిన వాళ్ళు ఎవరన్నా కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, 17A వర్తింపు చేస్తుంది. కాబట్టి ముందుగా అనుమతి తీసుకొని ఎవరెవరిని అదుపులో తీసుకోబోతున్నారో వివరాలన్నీ వాళ్ళ ముందు పెట్టారు, గవర్నర్ గారి ముందు. అది గవర్నర్ గారికి తెలియని విషయం ఏమీ కాదు. ఇప్పుడు వాళ్ళ పత్రికలో కావచ్చు, ప్రసార మాధ్యమంలో కావచ్చు, నిన్న ఏ విధంగా రాసుకుంటా ఉన్నారు, గవర్నర్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకపు చేయడానికి వెళ్ళాడట. గవర్నర్ గారి ఆరోగ్య పరిస్థితి మొన్న ఆయన శ్రీవారిని దర్శించుకొని ప్రశాంతంగా వచ్చారు. ఆయనకు ఆరోగ్య పరిస్థితికి ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే వాళ్ళు రాసుకునే దానికి కూడా అర్థం పరమార్థం ఎటు ఉండదు కదా వాళ్ళ దాంట్లో. వాళ్ళు ఎప్పుడు నిజాలు చెబుతారు కాబట్టి ఇది మనం నిజం అనుకోవడానికి ప్రజలు గవర్నర్ గారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గవర్నర్ గారిని కలిసి పరామర్శించేందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణితో కలిసి గవర్నర్ గారితో సమావేశం అయ్యారంటారా? అంటే గంట సేపు నరాలు పట్టుకొని, నాడి పట్టుకొని, నాలుగు బయట తెరిపించేసి ఇవన్నీ పరీక్షలు చేసి ఉంటారు. ఈయన వైద్యుడు కదా, గంటన్నర సేపు. ఓకే, అంటే అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళు చెప్పేదాన్ని ఆయన సావధానంగా విని దానికి ఆయన పరిధిలో ఏం చేయాలో ఆయన చెప్తాడు కాబట్టి. కానీ వాస్తవ విషయాలు ఆయన కూడా చెప్పడు కదా. లేకపోతే నీ పేర్లు ఉన్నాయి, నిన్ను అది చేస్తాను, ఇది చేస్తారు, నిన్ను రక్షిస్తానని అయితే చెప్పరు కదా. జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆయన కూడా తెలుసు కాబట్టి విషయాల జోలికి రాకుండా ఒకవేళ ఈయన చెప్పేది సావధానంగా వింటూ ఆయన ఎలాంటి హామీ ఈయనందువల్ల అంతసేపు బతినాడుకునే కార్యక్రమంలో భాగంగా గంటన్నర కూడా కూర్చొని చివరికి ఏ ఆయన దగ్గర నుంచి ఎలాంటి హామీని పొందకుండా బయటకు వచ్చాడని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, మద్యం కుంభకోణంలో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయమని జగన్మోహన్ రెడ్డి భావించారా? నిస్సందేహంగా అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే ఇప్పుడు గవర్నర్ గారితో సమావేశం అయ్యారా అంటే ఏం చెప్తారు? ఆయన అదుపులో తీసుకుంటారో ఆయనకి తెలుసు, గత 3 నెలల నుంచి తెలుసు. అందుట్లో ఎలాంటి అనుమానం ఏం లేదు. అది నిరూపితం అవుతా లేదని తర్వాత విషయం. అతను అదుపులో తీసుకుంటారో అతను కూడా తెలుసు. ఇప్పుడు భారతిరెడ్డి గారిని అదుపులో తీసుకుంటారేమో వాళ్ళ భయం. వచ్చిన కారణం భారతిరెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి కాదు. ఎందుకంటే సజ్జల రామకృష్ణ చెప్పారు, వాళ్ళ నాయకులు అందరూ చెబుతున్నారు తీసుకుని వెళ్ళడం ఖాయం. 3 నెలలు కాదు 4 నెలలు ఉంటారు, 16 నెలలు కారాగారంలో ఉన్నారు. మాకు ఇది ఏమన్నా కొత్త? వాళ్ళైతే ఒక నిర్ణయానికి వచ్చున్నారు, జగన్మోహన్ రెడ్డిని మద్యం కుంభకోణంలో అదుపులో తీసుకుంటారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాబట్టి దానికి వాళ్ళు సిద్ధమై ఉన్నారు. దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళు ప్రణాళిక రచించుకున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ విషయాలన్నీ బయటకు రావటం, నిన్న బాలాజీ గోవిందప్పకు సంబంధించిన కార్యాలయంలో సిట్టు వాళ్ళు చాలా పత్రాలని సేకరించటం, దానివల్ల భారతిరెడ్డి గారి పేరు కూడా దాంట్లో ఉంది. కాబట్టి ఆమెకు ఇబ్బంది. అందువల్ల మాత్రమే భారతిరెడ్డికి కూడా అరెస్ట్ అవ్వడం ఖాయమని భావించే జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలయ్యి గవర్నర్ గారిని కలిశారంటారా? జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికీ అతీతుడు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే భయపడతాడు అది ఇది అని చెప్పి అనుకుంటారు, కానీ వీటికన్నిటికీ అతీతుడు అతను. జరుగుతూ ఉంటాయి, అతనికి ఏమి ఎవరు చెప్పినా వినడు, అతను చేయాలనుకుని చేస్తూ ఉంటాడు, ఆ విధంగానే ముందుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు భారతిరెడ్డి గారే తీసుకుని వచ్చి ఉంటారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.